హరినామమే కడు ఆనందకరము. హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. నలినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము. నలినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము. పలసారము బహుబంధమోచనము. పలసారము బహుబంధమోచనము. తలచవో 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 మనసా. తలచవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. నగధరు నామము నరకహరణము. నగధరు నామము నరకహరణము. జగదేకహితము సమ్మతము. నగధరు నామము నరకహరణము. జగదేకహితము సమ్మతము. సగుణ నిర్గుణము సాక్షాత్కారము. సగుణ నిర్గుణము సాక్షాత్కారము. పొగడవో 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 మనసా. పొగడవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. కడగి శ్రీ వెంకటపతి నామము. కడగి శ్రీ వెంకటపతి నామము. వడి వడినే సంపత్కరము. కడగి శ్రీ వెంకటపతి నామము. వడి వడినే సంపత్కరము. అడియాలంబిల అతి సుఖమూలము. అడియాలంబిల అతి సుఖమూలము. తడవవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. హరే కృష్ణ. ఇందులో మనకు అర్థం చూస్తే, హరినామము చాలా ఆనందకరము. భగవంతుని యొక్క నామం పలుకుతూ ఉన్నప్పుడు భగవంతుడు మనకు హృదయంలోనే వెలిసి ఉంటాడు కాబట్టి మనకు ఆనందం అనేది భగవంతుడి దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఆనంద నిలయుడు కాబట్టి ఎప్పుడైతే భగవంతుని యొక్క నామాన్ని మనం మనస్ఫూర్తిగా ఇష్టంగా పలుకుతామో మనకు తెలియకుండానే ఆనందం అనేది వచ్చేస్తుంది అనమాట. మరుగవో 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 మనసా అంటే భగవంతుని యొక్క నామాన్ని పలుకు 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 అని పలుకుతూనే ఉండాలి. భగవంతుని నామాన్ని ఎంత వీలు పడితే అంత మనం పలుకుతూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి నోటితో. ఒక నియమం అవసరం లేదు. టైం ఉన్నప్పుడల్లా చెప్తా ఉండడమే భగవంతుని నామాన్ని. ఒకేలా అయితే మరుగుతూ ఉంటుంది, ఆ విధంగా కంటిన్యూగా చెప్తా ఉండడమే హరే కృష్ణ భగవంతుని నామాన్ని. తర్వాత నలినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము. భగవంతుని యొక్క నామము కలిదోషము. ఈ కలి ప్రభావం ఎలాంటిదంటే భగవంతుడి వైపు నడవనిది మనల్ని, రకరకాల విషయాల పట్ల లాగేస్తూ ఉంటుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఈ కలి. ఎందుకంటే మనకు సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉంటే
త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, ఇప్పుడు కలియుగంలో 1 పాదం మీదనే ఉంది ధర్మం. అందువల్ల మనకి ఎక్కడ చూసినా అధర్మమే కనపడుతూ ఉంటుంది. ఇంత కలిదోషాల్లో కూడా మంచి ఎక్సలెంట్ ఉండేటువంటి గుణం ఏంటంటే ఈ కలియుగంలో హరినామం. హరినామైవ 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 కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యద. ఈ కలియుగంలో హరినామం తప్ప వేరే ఏది మనకు దిక్కు లేదు అని చెప్తారనమాట. కాబట్టి మనకు ఈ కలి దోషాలన్నిటినీ కూడా తీసేసి భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శింపజేసి దేవదేవుని దివ్యధామానికి మనల్ని చేర్చగలదు. అంత గొప్పది ఈ భగవంతుని యొక్క నామం. అందుకని మనసులో ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండు, తలచవో 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 అని చెప్తున్నారు అనమాట. దేవదేవుని యొక్క నామాన్ని, హరినామాన్ని నిత్యము ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్లకు నరకాన్ని చూడవలసిన అవసరం ఉండదు. నరక దర్శనం అనేది ఉండదన్నమాట. నరక హరణం. జగదేక హితము. ఈ జగత్ అన్నిటికీ కూడా హితం కలిగిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఉపయోగమే. ఎవరెవరికి ఏ విధంగా తలుచుకుంటారో ఆ విధంగా వరాలు ఇవ్వగలిగేటువంటి గొప్ప శక్తి గలదే ఆ నామం. జగత్ మొత్తానికి హితం కలిగించేది. పైగా సమ్మతం అంటే ఆథెంటికేటెడ్ అనమాట. అంటే గొప్ప గొప్ప ఋషులు కూడా దాన్ని నిరూపించారు. మనము అజామిలుడి స్టోరీలో కూడా చూసినప్పుడు చనిపోయే అతను భగవంతుని నామం పలికినప్పుడు ఉద్ధరించబడి అతని మళ్ళీ ముక్తి పొందుతాడు అనమాట. కాబట్టి ఇది సమ్మతము. సగుణ నిర్గుణము అంటే భగవంతుడు ఆకారంగాను కనబడతాడు, నిర్గుణంగా కూడా కనబడతాడు అనమాట. నిర్గుణంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉంటాడు. సగుణంగా భగవంతుడు దేవాదేవుడు దివ్యమంగళ స్వరూపుడు. శంకుచక్ర గదా పద్మాలు ధరించి మెడలో వైజయంతి మాల వేసుకొని వక్షస్థలంలో లక్ష్మీమాతను కలిగి ఎంతో దివ్యమంగళ స్వరూపుతో శ్యామసుందరంగా ఉంటాడనమాట భగవంతుడు. కాబట్టి సాక్షాత్కారం భగవంతుడు మనం కోరుకున్నప్పుడు సాక్షాత్కారిస్తాడు, మనకు దర్శనం కూడా ఇస్తాడు. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా భగవంతుని నామాన్ని పలుకుతూ ఉంటారో వాళ్ళలో భక్తి పెరిగి భగవంతుడి యొక్క సాక్షాత్కారం కూడా కలుగుతుంది. కాబట్టి భగవంతుని పొగుడు. వీళ్ళని పొగడే కంటే భగవంతుని పొగుడు ఆ నోటితో, దానివల్ల ఎంతో ఉపయోగం ఉన్నది. పొగడవో మనసులో రకరకాల విషయాలన్నీ పక్కన పెట్టేసి భగవంతుని పొగుడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఫైనల్గా కడగి శ్రీ వెంకటపతి నామము వడివడిని సంపత్కరము. వెంకటేశ్వర స్వామి నామం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటేశ్వర నామం ఎంత పవిత్రం అంటే కలియుగ వైకుంఠం అనమాట వెంకటేశ్వర ధామం. ఎవరైతే రెగ్యులర్గా భగవంతుడి నామం పలుకుతూ ఉంటారో వెంటనే భగవంతుడి యొక్క కృప కలుగుతూ ఉంటుందన్నమాట. చాలా తొందరగా భగవంతుడితో మనకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అలా ఒక వృత్తాంతం కూడా ఉంది. అడియాలంబి అనే ఆయన పరమ భక్తుడు అనమాట. ఆయన తిరుమలకు దగ్గరలోనే ఉండే ఊళ్ళల్లో ఉంటాడు ఆయన. ఇది చాలా పురాతనమైనటువంటి స్టోరీ. వెంకటేశ్వరం వైభవంలో ఉంటుంది ఇది. ఆయన తిరుమలకు భగవాన్ యొక్క దర్శనం కోసం వెళ్తాడు. క్యూలో ఎక్కువ మంది ఉన్నారు అనమాట. భక్తులు చాలా ఎక్కువ వచ్చి ఉంటారు. అయితే ఆ రోజుకు దర్శనం క్లోజ్ అయిందనేసి తలుపులు వేసేస్తారు. అప్పట్లో ఇప్పుడులాగా కాదు కదా, నైట్ అయ్యేటప్పటికి చాలా పొద్దుగుతుంది కాబట్టి ఒక టైం వరకు పెట్టేసి వాళ్ళు క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు అనమాట. అప్పట్లో ఎప్పుడైతే క్లోజ్ చేశారో ఈయనకు విపరీతమైన దుఃఖం కలుగుతుంది. అయ్యో నేను ఇంత దూరం వచ్చి కూడా నేను దర్శనం చేసుకోలేకపోతేనే అని అనేసి హార్ట్ మెల్టింగ్గా ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు అనమాట. కన్నీళ్ళు గారిపోతూ ఉంటాయి, నేను దర్శనం చేసుకోలేకపోతానే అని. అప్పుడు ఈయన యొక్క ఆర్తిని గమనించి వెంకటేశ్వర స్వామి స్వయంగా విగ్రహము ఆయనకు ప్రత్యక్షంగా కనబడే విధంగా తిరుగుతుంది అనమాట. ఏ డైరెక్షన్లో ఆ విగ్రహం కానీ వచ్చి నిలబడితే ఇతను అక్కడి నుంచి ఉండే చోటు నుంచి చూడగలడో అలా వచ్చి నిలబడుతుంది. వెంటనే ఇతనికి భగవంతుని దర్శనం కలిగేటప్పటికి ఆనందం చెప్పుకోలేరు. అంత పారవస్యంలోకి వెళ్ళిపోతాడు అనమాట. కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి, ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది. భగవాన్ నువ్వు ఎంత దయామయుడవు, నా కోరికను మన్నించి నాకు మీ దర్శనాన్ని కలిగించావు అనేసి ఆనంద పరవశంలో వెళ్తూ ఉంటాడు అనమాట. అప్పుడు అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతోంది, భగవంతుడు భక్త ప్రియుడు, భక్తవత్సలుడు. తన భక్తులు ఆర్తిగా ఎప్పుడైతే తనను పూజిస్తూ ఉంటారో, ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో వాళ్లకు ఏ విధంగా వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ యొక్క ఇష్టాలు నెరవేర్చాలనేసి భగవంతుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట.
వాళ్ళు ఎక్కువ ఇష్టపడేటి భౌతిక విషయాలు కాదు, ఎక్కువ భక్తులంతా ఆయన దర్శనము, ఆయన యొక్క సేవాభావము, ఆయన యొక్క నామం పలకడము, ఆయన భక్తుల సాంగత్యమే కోరుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైతే మనము రెగ్యులర్గా భగవంతుని యొక్క దర్శనం చేసుకుంటూ భగవంతుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటామో భగవంతుని కృప మనపై అపారంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ భగవంతుని యొక్క కృప అనేటువంటి అమృత వర్షంలో అందరము తడవాలని, తడవవో తడవో తడవో మనస, ఇక్కడ శ్రీ అన్నమాచార్యులు వారు మన తరపునుగా ఈ కీర్తన మనకు అందించారు. కాబట్టి మనం ప్రతిరోజు భగవంతు నామాన్ని రెగ్యులర్గా పలుకుదాం, మనము తరిద్దాం, అందరినీ కూడా తరింపజేద్దాం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై.